నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే. రియల్ ఎస్టేట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్లతో వచ్చేస్తున్నాయి. చాలా ప్రాజెక్టులు చాలా ప్లేసెస్లో వస్తున్నాయి. వాటిపై మీ అభిప్రాయం? ఏ ప్లేసెస్లో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అసలు? ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనం ఇదివరకు చూసాం. గతంలో ఏంటి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కూడా రాకముందర ఊళ్ళో ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మీరు అప్పుడు మీరు పుట్టినప్పటికీ అలాగే ఇండిపెండెంట్ హౌసెసే ఉన్నాయో, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయో నాకు అనుమానమే. ఆ తర్వాత అపార్ట్మెంట్స్ మొదలైనవి. దివ్యశక్తి అపార్ట్మెంట్స్ అని అమీర్పేటలో ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ దివ్యశక్తి అపార్ట్మెంట్స్ అనమాట. అది రత్తయ్య గారు, దివ్యశక్తి అపార్ట్మెంట్స్ రత్తయ్య గారు ఆ రోజుల్లో కట్టించారు అమీర్పేట దగ్గర. మీకు ఐడియా ఉందా అమీర్పేటలో అవి ఫస్ట్ అపార్ట్మెంట్స్ అనమాట. ఆ లాల్ బంగ్లా ఉండేది, లాల్ బంగ్లాకి ఆపోజిట్లో గ్రీన్ పార్క్ హోటల్ పక్కన అది ఫస్ట్ అపార్ట్మెంట్స్ హైదరాబాద్లో. ఆ తర్వాత శాంతి శిఖర అవి ఇవి ఇప్పుడు ఆ తర్వాత గేటెడ్ కమ్యూనిటీ అని వచ్చింది. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఆ రోజులకి ఈ రోజు తేడా ఏంటంటే, ఆ రోజున ఈ జిమ్ములు, ఈ స్విమ్మింగ్ పూల్లు ఇవి లేవు. ఆ తర్వాత ఇప్పుడు అన్నీ ఉండి స్విమ్మింగ్ పూలు, జిమ్ములు, వాకింగ్కి టాట్లాటు ఇట్లా అన్నీ పెట్టి కమ్యూనిటీ హాలు, ఫంక్షన్స్ కూడా అక్కడే చేసుకోవడానికి వీలుగా చేసుకోవడానికి, బర్త్డే పార్టీస్ కానీ ఇవిగా చేసుకోవడానికి ఇప్పుడు అన్నీ వచ్చేసాయి. ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మొన్న మనం చూసాం స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్. విన్నారా? మియాపూర్లో, మియాపూర్ మూసాపేటలో స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ అని చెప్పి చాలా అంటే రద్దీగా ఉండే ప్లేసు. బాంబే హైవేకి నెక్స్ట్ డోర్ అటాచ్డ్, అంటే దాని పక్కనే ఉంటుందన్నమాట. అలాంటి పెద్ద అపార్ట్మెంట్స్. ఆ అపార్ట్మెంట్స్లో మొన్ననే జరిగింది, ఆవిడ బ్రూటల్గా మర్డర్ చేశారు. ఐ థింక్ రేఖా అగర్వాల్ మీద పేరు. రేఖా అగర్వాల్ అనుకుంటా. సో ఇలాగ ఆ మర్డర్ చేసిన తర్వాత ఈ కేసెస్లో చూస్తే దీన్ని ఎన్విజన్ అంటే ముందరే దీన్ని ఆలోచించి మన వాళ్ళు హైదరాబాద్లో చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎప్పుడైతే చెడు ఉంది మంచి ఉంది అప్పుడే మంచికి గుర్తింపు. అందరూ మంచివాళ్ళు అయితే ఎవరు చెప్పుకుంటారు? అందువల్ల చెడ్డోళ్ళు ఉండాలి, మంచివాళ్ళు ఉండాలి. సో మన సమాజంలో అలాంటి బిల్డర్స్ కొంతమంది ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ న్యూ కాన్సెప్ట్. ఆ చిన్న ఇంతే ఉంటుంది, లెస్ దెన్ హాఫ్ అవర్ సెల్ ఫోన్ అన్నా ఇంత ఉంటుంది కదా, అందులో హాఫే ఇంతే ఉంటుంది ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ అలా మన చేతుల దగ్గర 4-5 చోట్ల స్పాట్స్లో పెడుతున్నారు. ఇలా మనకి అనుమానం రంగానే నొక్కగానే ఫైర్ అలారం లాగా 5 పాయింట్లకి అలారం మోగుతుంది. అదే కనుక ఉంటుంటే ఆవిడ సేవ్ అయ్యేదేమో కదా, ఎంత మర్డర్ అయ్యేది కాదేమో నేను అంటున్నా. అలాంటివి. సో అలాంటి ఎక్విప్మెంట్ ఏదైతే యూఎస్లో ఆల్రెడీ ఉన్నాయో అవి పెట్టి ఎల్డర్ కేర్ హోమ్స్, వెల్నెస్ సెంటర్స్, వెల్నెస్ హోమ్స్, వీటికి డిఫరెంట్ నేమ్స్ పెడుతున్నారు. ఒకళ్ళు ఎల్డర్ కేర్ అంటున్నారు, ఒకళ్ళు వెల్నెస్ అంటున్నారు, ఒకళ్ళు రిట్రీట్ అంటున్నారు. ఇట్లా రకరకాల అంటుంటే, అంటే ఎందుకంటే పాతవి ఓల్డ్ ఏజ్ హోమ్ అని, సీనియర్ లివింగ్ హోమ్స్ అంటే కొంచెం న్యూనత భావం వస్తుంది. వీళ్ళు అక్కడ ఉండాలంటే, వీడు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాడంటే ఏదో అనాథాశ్రమంలో ఉన్నాడు అనుకుంటున్నారు. తేడా ఉందిగా రెండింటికి. అనాథాశ్రమం అంటే ఏంటి? ఎవరు లేని వాళ్ళు. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు అంటే పెయిడ్, దానిలో అందరు చూసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ స్వతంత్రంగా ఇండిపెండెంట్గా వాళ్ళగా నిర్ణయం తీసుకున్నారు. ఆ పేరెంట్స్ వాళ్ళు లేక కాదు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ వాళ్ళ బిజీగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బిజీగా ఉండి వీళ్ళని అన్ని వేళ పట్టించుకోలేరు కదా. అదే ఈ ఓల్డేజ్ హోమ్స్లో, అదే ఈ ఎల్డర్ కేర్స్లో, అదే ఈ మల్టీ జనరేషనల్ హోమ్స్ అన్ని తరాలకి ఉపయోగపడేలాగా చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్న ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇక్కడ కాకతీయ అని మీరు అది మన శంషాబాద్ దగ్గర కడుతున్నారు కాకతీయ హోమ్స్. వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అందులో అన్ని జనరేషన్స్కి కావాల్సినవి. అంటే ఇందాక చెప్పుకున్న మన జిమ్ములు, క్లబ్ హౌస్ అవి ఉంటాయి. తర్వాత ఇలాంటివి మనం చెప్పుకున్న అవి ఉంటాయి. అంటే ఎమర్జెన్సీ అలారమ్స్ ఉంటాయి, కమ్యూనిటీ కిచెన్ ఉంటుంది. మీరేమే వండుకోకర్లా, కరెక్ట్గా ఆ టైంకి మనం జస్ట్ ఆ టైంకి వెయిట్ చేస్తుంటే వాళ్ళ క్యారేజ్ తీసుకొచ్చి గదిలో ఇస్తారు. కాదంటే మనం అందరూ కలిసి వెళ్ళి తిని సరదాగా ఇద్దరే ఉండి తింటున్నారు అనుకోండి, బోర్ కొడుతుంది కదా. సో 10 మందితో తింటుంటే ఆ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా నువ్వు ఓటేసుకోరు అన్నీ మళ్ళీ రిపీటెడ్గా వేసుకుంటూ ఆ బంధం వేరు. అవునా? వనభోజనాలకు అవి వెళ్ళినప్పుడు మీరు ఫీల్ అయి ఉంటారు. వెళ్తారా వనభోజనాలకి? అప్పుడు అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ గ్రీనరీ మధ్యన మనం ఆ ఒక్కరోజు మైమర్చిపోతాం కదా. అలా వీళ్ళకి ఆ విధమైనటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ చేసి వాళ్ళు బృందావనం అని పెట్టి కాకతీయ వాళ్ళు అక్కడ శంషాబాద్ దగ్గర పెట్టారు. అలా మేడ్చల్లో వస్తున్నాయి, అలా శంషాబాద్ మన షామీర్పేట దగ్గర వస్తున్నాయి. ఇప్పుడు ట్రెండింగ్ అనమాట ఇది, ట్రెండింగ్ కొత్త కాన్సెప్ట్. మన కొండాపూర్లో కూడా ఉంది ఒకటి, మన ఎప్పుడదో కానీ అక్కడ అంతా చాలా పెద్ద వెయిటింగ్ లిస్ట్. చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్, సిఆర్ ఫౌండేషన్ అని
సిఆర్ రావు ఫౌండేషన్ కొండాపూర్లో సెంటర్లో హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది. అర్థమైందా? వీటన్నిటికీ వాళ్ళు ఏంటంటే మాడిఫై చేసి ఎన్హాన్స్ చేసి ఇలా కొత్త కాన్సెప్ట్స్. సో ఇది మంచి ధోరణి, ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి ధోరణి. ఎవరైతే చక్కగా పేరెంట్స్ని వాళ్ళు స్టేట్స్లో ఉన్నారు, టైం ఇవ్వలేకపోతున్నారు. స్టేట్స్ ఎందుకు, ఇండియాలో ఉండి ఎంతమంది పిల్లలు నాయిడాలో వర్క్ చేస్తున్నారు, గురుగాంలో వర్క్ చేస్తున్నారు, పూణేలో వర్క్ చేస్తున్నారు, పార్ఫ్లంగ్ చండీగఢ్లో వర్క్ చేస్తున్నారు, ఆర్మీలో ఉన్నారు. ఆర్మీలో ఉన్నారా? మనం మళ్ళీ పంపించాలి ఆర్మీకి పిల్లల్ని. మన దేశ రక్షణ మనకు కావాలిగా, మన రక్షణే కదా. సో కాబట్టి ఇలాంటివి వస్తున్నప్పుడు మనం కూడా హర్షించాలి, అభినందించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక అడిషనల్ టెన్షన్, ఆల్రెడీ అక్కడ జాబ్ టెన్షన్, ఇది ఇంకొక టెన్షన్. మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు, ఎవరు చూసుకుంటున్నారు, ఎవరు చూసుకుంటారు? ఈ రోజుల్లో ఎవరికి అంత వీలవుతుంది? ఒకరోజు 2 రోజులు అయితే చూసుకుంటారు, ప్రతినిత్యం ఎవరు చూసుకుంటారు? ఒక ఏజ్ అయిపోయిన తర్వాత మన పని మనం చేసుకునే పరిస్థితుల్లో ఎవరు చూసుకుంటారు? కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు వాళ్ళు అందరి మీద, ఎందుకంటే ఇది ఇండివిజువల్గా మీరు ఒక వంట మనిషి పెట్టుకోవాలి, ఎంత అవుతుంది? మినిమం 20,000 అయిపోతుంది. ఇండివిజువల్గా మీకు బెడ్ సైడ్ అటెండెంట్ ఉండాలి, ఇంకో 20,000 అవుతుంది. రాత్రులు మనం అంత ఎమర్జెన్సీకి దేనికైనా కావాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటే ఇంకొక డ్రైవర్ని పెట్టుకోవాలి, వాడికో 20,000 అవుతుంది. ఇలా ఎన్ని డబ్బులు పెట్టుకోవాలి? అందరూ ఎఫర్ట్ చేయగలరా? లేదు, చేయలేరు. కాబట్టి అలా ఒకటి ఎఫర్ట్ చేయగలగటము, చేయలేకపోవటం ఒకటి. రెండోది వీళ్ళకి యొక్క క్రెడెన్షియల్స్ తీసుకోవాలి. ఎవరిని పడితే వాడిని ఎంప్లాయ్ చేసుకోవడానికి లేదు, అవునా? మన లెసన్ కూడా అదే కదా. మొన్న ముసాపేట లెసన్ ఏమిటి, ఎక్కడో వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటేనే ఇలా జరిగింది. సో అది మళ్ళీ క్రెడెన్షియల్స్ మనకు తెలియవు. ఈ గొడవలన్నీ లేకుండా అన్నీ వాళ్ళే, ఎవరు కేర్ టేకర్గా ఉన్న బిల్డర్సే అన్నీ వాళ్ళే ఈ బాధ్యతలనే తీసుకుని వాళ్ళు ఒక సమాజ సేవా దృక్పథంతో ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్, ఇందులో సేవా దృక్పథం కూడా ఉంది. డబ్బు పార్ట్ పక్కన పెడితే అందులో పెద్దగా డబ్బు లేకపోయినా ఉన్న సేవా దృక్పథం కూడా ఉంది. సో అది మనం అభినందించాలి, అర్థమైందా? సో ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ ఇలాంటివి వస్తున్నాయి. ఇంకొకటి చూసుకుంటే చాలామంది యూత్ మన దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు అప్పుడే జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి 2 BHKలు 3 BHKలు 1 BHKలు ఎందుకు? వాడికి కావాల్సింది ఒక చిన్న సింగిల్ వాట్ యు కాల్ స్టూడియో రూమ్. స్టూడియో అపార్ట్మెంట్ అంటే ఏమిటి? జస్ట్ అందులోనే కావాల్సిన ప్యాంట్రీ లాగా వండుకోవడానికి, తనకి పడుకోవడానికి ఒక 550 SFT అలా ఉంటుంది. అలా ఎఫర్డబుల్గా అలాంటి హోమ్స్ వస్తున్నాయి, మణికొండలో వస్తున్నాయి. మనకి ఇటు పక్కన హ్యాపెనింగ్ ప్లేస్ నియోపోలిస్కి యువతల శంకరపల్లి, అక్కడ ఏరియాస్లో వస్తున్నాయి. అన్నీ కూడా 30-35 లక్షలు ఆ రేంజ్లో అభివృద్ధి వస్తున్నాయి. ఇంకేం కావాలి? అది చాలుగా. జర్నీ హ్యాస్ స్టార్టెడ్, జస్ట్ బిగినింగ్లో ఉన్నాడు. ఏదో ప్యాకేజ్ వచ్చింది, క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్యాకేజ్ వచ్చింది, వాడు చదువుకోవాలి. వెళ్ళి మీరు అనొచ్చు పీజీ హౌసెస్ ఉన్నాయి కదా అని. పీజీ హౌస్లో చదువుకునే ఎన్విరాన్మెంట్ ఉందా? లేదు. అక్కడ మరి పోనీ కాన్సన్ట్రేట్ చేయగలవా? లేదు. మనకు కావాల్సింది వండుకోవడానికి ఉంటుందా? లేదు. సింగిల్ షేరింగ్, ట్విన్ షేరింగ్, ఏ షేరింగ్ అయినా సరే ఆ ఎన్విరాన్మెంట్ అక్కడ రాదు, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో అయితే అతనికి ఓనర్షిప్ ఉంది, అతనికి ఇలాగ కంపాక్ట్గా ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ దెన్ కావాలంటే అది అమ్మేసుకోవచ్చు, వేరే దగ్గర మళ్ళీ మన 2 BHKలు 3 BHKలు బాగులే, ఆ కూడా నాకు బాగులే, అది కొనుక్కోవచ్చు. అప్పటికి వాడికి కూడా కొంచెం సేవింగ్స్ ఉంటాయి కదా, కొంచెం సేవింగ్స్ ఉండి కాస్త రెండో ఇన్కమ్ కూడా యాడ్ అవుతుంది. వాళ్ళు రేపు మీరు ఏమన్నా ఇళ్లలో కూర్చుంటున్నారు, అడవాడు లేదు, 90% వచ్చేస్తున్నారుగా. అందువల్ల మీరు మీ ఇన్కమ్ ఆయన ఇన్కమ్ కలిపి జాయింట్గా కూడా కొనుక్కుంటున్నారు. మీరు నేను చూస్తున్నాను మరి చాలా ప్లాన్డ్గా, అన్లైక్ అవర్ జనరేషన్ ఇప్పుడు ప్లాన్డ్గా ముందే మాట్లాడేసుకుంటున్నారు. మీరంతా మీకు ఇల్లుందా, నా లేకపోతే నేను ఇంత ఇస్తా, మీరు ఇంత ఇస్తా, ఇద్దరు కొనేసుకుందాం, జాయింట్ నేర్చుకుని మాట్లాడేసుకుని లోన్ తీసుకుని కొట్టుకుంటున్నారు. అలా చేసుకుంటారు. అప్పటిదాకా ఇలాంటి వాటిలో ఉంటాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇలాంటి వాటిలో ఉంటారు. ఇది హ్యాపీ కదా స్టూడియో అపార్ట్మెంట్స్. అలా అది ఇంకో కాన్సెప్ట్ వచ్చింది. ఒకటన్నా పెద్దవాళ్ళ గురించి, ఒకటన్నా యూత్ గురించి, ఇంకా మరి చిన్నపిల్లలకి వాళ్ళకి అన్నా ఎలాగో మరి గేటెడ్ కమ్యూనిటీలో అన్ని రకాలు ఉంటున్నాయి. సో ఇంక ఏం కావాలి ఇంకా? సో ఈ ట్రెండ్ అంటే డైవర్సిఫికేషన్, రకరకాల 30 లక్షలకే స్టూడియో అపార్ట్మెంట్. 30 అంటే నథింగ్. బ్యాంక్ ఇది గివింగ్ 80%. అంటే మీ దగ్గర 6 లక్షలు ఉంటే మీరు ఒక స్టూడియో అపార్ట్మెంట్ ఓనర్ అయిపోవచ్చు. ఓన్లీ 6 లక్షలతో మీరు స్టూడియో అపార్ట్మెంట్ ఓనర్ అయిపోతారు. 24 లక్షలు బ్యాంకే ఇస్తుంది లోన్. సో అది అడ్వాంటేజ్ అక్కడ. అందువల్ల ఈ కాన్సెప్ట్స్ ఇంకా నేను ఇంకో కొత్త కాన్సెప్ట్ ఇంకోటి కూడా విన్నా మొన్న మధ్య. 15-18 లక్షలకి మంచాన్పల్లి దగ్గర ఒక ఆయన ప్లాన్ చేశారు.
ప్లాన్ చేసి 15-18 లక్షలకే మనం ఇచ్చేస్తామండి స్టూడియో అపార్ట్మెంట్స్. ఉంటే వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, ఎవరైనా ఉండరండి. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి క్యారేజ్ ప్రొవైడ్ చేస్తూ ఇలా అన్నీ కూడా ఆలోచిస్తున్నాము. అని 15 లక్షలు ఒకేసారి కట్టేయాలి. వాళ్ళకి అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కూడా సెక్యూరిటీ. నేను ఫస్ట్ బ్యాంక్ వాడిని కదా, రిటైర్ బ్యాంక్, ఎప్పుడు భయం భయం భయం. సెక్యూరిటీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అది. సో అడిగారే సెక్యూరిటీ కూడా ఇస్తాము, అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఇస్తాము, మాది కంపెనీ రిజిస్టర్డ్ అని చెప్పి ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధమైన వినూతన పథకాలు సెక్యూర్డ్గా చేస్తూ సమాజ సేవ దృక్పథంతో చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళని మనం అభినందించాలి, ప్రోత్సహించాలి. కాబట్టి మీరు అడిగింది అది చాలా మంచి వైటల్ క్వశ్చన్ అనమాట. ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ ఎక్కడొచ్చినా సరే దాన్ని మనం చూసి ఆలోచించి ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి ఆలోచించాలి. అందులో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి క్విక్ రిటర్న్స్ ఉంటాయి, సేఫ్ రిటర్న్స్ ఉంటాయి. మీరు వెళ్ళిపోవచ్చు. సపోజ్ మీరు కొనుక్కుని వేరే దగ్గరికి ఎక్కడో బెటర్ జాబ్ వచ్చిందని చెప్పి వేరే రీలొకేట్ అయిపోవచ్చు. కానీ దాన్ని రెంట్కి ఇచ్చినా 10,000 వచ్చేస్తుంది. బాగా 30 లక్షలకు 10,000 వస్తుంది. ఇంతకంటే ఏం కావాలి రిటర్న్ కదా. సో అందువల్ల ఏంటంటే అలాంటి ప్రాజెక్ట్స్ అవి రియలీ అంటే చాలా అప్రిషియేట్ చేసి వాటిలో పెట్టమని ఇన్వెస్ట్ చేయడంలో అస్సలు ఏం ఆలోచించకుండా, ఎందుకంటే మనం అనుకుంటే దానిలో కూడా బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి బ్యాంక్ లోన్ వచ్చేటువంటి ప్రాజెక్టులో ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ ఉన్నటువంటి ప్రాజెక్టులో ఎవరైతే వీళ్ళంతా కూడా కొత్త బిల్డర్స్, దే హ్యావ్ సంథింగ్ ఎట్ స్టేక్, ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్న తపనతోటి వస్తున్న వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళని మనం అభినందించాలి. ఓకే, సూపర్ అండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ కేస్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.